హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఆ రోజు అందరు పిల్లలు తొందరగా పడుకోబెట్టేద్దాం అనుకుని ఆల్రెడీ పడుకోండి అన్న వెంటనే నాకు స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది. మెసేజ్ ముందు రోజే వచ్చింది, నేను చూడలేదన్నమాట. ఆ రోజు నేను చూసేసరికి రేపు కూడా హాలిడే అన్న విషయం తెలిసింది. సరే అయితే హాలిడే కదా, చలో ఒక రౌండ్ వెళ్దాము, వెళ్ళి కొంచెం ఫుడ్ అన్నీ తిందాము లైక్ అనుకున్నాము. అందుకోసం రాత్రి ఆల్మోస్ట్ ఆ టైంకి 10, 11, 10:30, 11 ఆ టైం అయిపోయిందనమాట. అప్పుడు మేము వెళ్తున్నాము స్ట్రీట్ ఫుడ్ తినడానికి. హైదరాబాద్ చాలా ఫేమస్ కదా నైట్ ఫుడ్స్ ఇవన్నీ తినడానికి. డిఎల్ఎఫ్ దగ్గర కూడా ఉంటాయి రకరకాల రెస్టారెంట్లు, అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి అనమాట. స్ట్రీట్ ఫుడ్లో కూడా అక్కడికి వెళ్ళి తినొచ్చు. ఆ రోజు ఐ థింక్ రంజాన్ అనుకుంటా, ఆ రోజు లాస్ట్ డే అనమాట. ఈ వాళ్ళు చేస్తారు కదా ఇవేవో వాళ్ళకి సంబంధించినవి, ఆ రోజు లాస్ట్. అందుకోసం ఎక్కువ మంది అక్కడ కనిపించారు. ముస్లిమ్స్ అందరూ, వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా ఫుడ్ బయట కూడా హోటల్స్ బోల్డ్ రకరకాల హోటల్స్ ఉంటాయి. అందులో మేము ఒక లక్నోయి స్పెషల్ హోటల్ ఒకటి ఏదో వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి మేము కొంచెం చికెన్ ఆర్డర్ చేసుకున్నాం. వాళ్ళు అదిగో పెద్ద ఇంకొక అరగంట అయితే ఇక్కడ మనం నించోడానికి కూడా ప్లేస్ ఉండదంట. వాళ్ళు చెప్పారు. ఇక్కడ లచ్చా పరాటా లాంటిది ఒకటి ఆర్డర్ చేసాం. తర్వాత సమ్ కైండ్ ఆఫ్ చికెన్, మలై చికెన్ లాంటిది ఒకటి ఆర్డర్ చేసాము. లైక్ ఓకే అనిపించింది. లైక్ టేస్టీ సూపర్ అలాగా అనిపించలేదు, జస్ట్ ఓకే అనిపించింది. దాని తర్వాత అలా వెళ్తుంటే పిస్తా హౌస్ ఇవన్నీ కనిపించాయి. తర్వాత ఇంకొకటి కూడా కనిపించింది. ఇక్కడ గలోటి కబాబ్ అనేదో ఆర్డర్ చేశాను. నేను ఎవరెవరో ఈ గలోటి కబాబ్ ఎక్కువ బాగుంటుంది అని నేను చాలా విన్నాను అనమాట. అది అదే ఆ షాపు. అక్కడికి వెళ్ళి మేము తిన్నాము. అది చూస్తే చాలా సాల్టీగా ఉంది. అంత సాల్ట్ ఉండదేమో అనుకున్నాను, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ అది అంత సాల్టీగా ఎందుకు ఉందని చెప్పి మేము కొంచెంసేపు తర్వాత అర్థమైంది అది నిజంగానే సాల్టీగా ఉంది, దాని ఒరిజినల్ టేస్ట్ అది కాదని చెప్పి మేము అక్కడ వాళ్ళకి పిలిచి చూపిస్తే వాళ్ళు కొంచెం టేస్ట్ చూసి ఇది చాలా సాల్టీగా ఉంది, దీన్ని ఎందుకు తిన్నారు అని చెప్పి దాన్ని అక్కడే పడేశారు డస్ట్బిన్లో. దాని తర్వాత ఇది తీసుకున్నాము. ఇది పత్తర్కా ఏదో రెసిపీ చెప్పారు. ఒక పత్తర్ లాంటి దాని మీద లైక్ రాయి మీద చేసే మటన్ అనమాట. సో ఇట్స్ ఆల్సో గుడ్. చూస్తుండగా ఎంత జనం వచ్చేసారు. మేము దడదడమని కొంచెం తినేసి దారిలో వస్తున్నప్పుడు ఒక ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసాము. అండ్ యమ్మీ మ్యాంగోలు వచ్చేస్తున్నాయి. మీలో ఎంతమంది మ్యాంగోలు తినడం స్టార్ట్ చేశారన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. స్టార్టింగ్ వచ్చే మ్యాంగోలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, నేను వాటిని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని తింటే నాకు అన్నిటికన్నా ఇష్టంగా అనిపిస్తుంది. అలాగా ఎందుకో ఇట్స్ లైక్ నేను ఏది కూడా కట్ చేసుకుని మంచిగా నీట్గా స్పూన్ పెట్టుకొని తినడంలోనే నాకు ఇష్టం, అలా కంగారుగా తినడం కన్నా. అండ్ ఆ టెంకలు బేసికల్లీ మా ఆయన తింటుంటారు అనమాట. సో చాలా పుల్లగా ఉందనమాట. బయట తొక్క దగ్గర అంతా కొంచెం తీపిగా ఉంది, కానీ లోపలంతా చాలా పుల్లగా ఉంది. అండ్ నేను ఆ రోజు చేశాను ములంకాళ్ళ టమాటా కర్రీ. అండ్ ఆ ములంకాళ్ళు ఇంకా కుక్ అవ్వలేదు, అది ఇంకొక 5 నిమిషాల్లో ఎంతో కుక్ అవుతుంది. తర్వాత దాల్ మఖనీ చేశాను. ఈ మధ్యన దాల్ మఖనీ ఇంక్లూడ్ చేస్తే మన డైలీ ఫుడ్లోని మనకి బోన్స్కి చాలా మంచిదని విన్నా. అప్పటి నుంచి కనీసం వీక్ ఒక్కసారైనా చేయడానికి ట్రై చేస్తాను అనమాట, మెయిన్లీ పిల్లల కోసం అనమాట. తర్వాత వచ్చేసి ఇది బెండకాయలు ఎప్పుడు చేశాను. నేను వీడియోస్ ఎంత తక్కువ చేస్తున్నాను, వాయిస్ ఓవర్లో ఏం మాట్లాడాలో తెలియక నా ప్రతి 2 మాటలకు ఒకసారి మాట అన్నది వస్తుంది. నేను వాయిస్ ఓవర్ చేసిన తర్వాత ఎడిట్ చేస్తున్నట్టు నాకే అనిపించింది. ఎన్ని మాటలు చెప్పావురా బాబు అని ఫీలింగ్ వచ్చింది అనమాట. అగైన్ ఇంకో మాట వచ్చింది. అండ్ నిన్న మీ శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే చాలా బాగా చేసాము. మా అపార్ట్మెంట్లో కళ్యాణం చేస్తారు. అక్కడికి వెళ్ళి మంచిగా కళ్యాణం చూసి దాని తర్వాత అక్కడ ప్రసాదం అన్నీ తినేసి చాలా బాగా దేవుడి దర్శనం చేసేసుకున్నాము. అండ్ చిన్నాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడికి దేవుడికి కూడా రాముడిని కూడా చూసుకొని బ్లెస్సింగ్స్ అన్న తీసుకున్నాము. మంచిగా అనిపించింది తెలుసా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ అమెజాన్లోని సేల్ రన్ అవుతుంది కదా, అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనమాట, ట్రావెల్ ఎడిట్. ఇందులోనే నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను ఫ్రమ్ కంపెనీ కాల్డ్ హైపెన్ ప్రోడక్ట్స్ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నేను కొన్ని ప్రోడక్ట్స్ హైపెన్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను చాలా ప్రోడక్ట్స్ ఇక్కడ నుంచి తీసుకున్నాను అనమాట. నాకు కొత్త బ్రాండ్స్ ఏమైనా ట్రై చేయడం అంటే కొంచెం ఇష్టం, సో అందుకోసం తీసుకున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడుకుందాం దీని గురించి. హైడ్రేటింగ్ టోనింగ్ ఎసెన్స్ అనమాట. ఇది మనకి ఇలాంటి ప్యాకేజింగ్ లో వస్తుంది. మనకి ఈ కలర్ వస్తుంది. ఐ థింక్ 2-3 కలర్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళది 2-3 రకాల టైప్స్ అనమాట. ఇది ఒకటి ఈ పింకిష్ కలర్ది ఒకటి, ఇలాంటి గ్రీన్ కలర్ది ఒకటి. ఇది వచ్చేసి వెరీ లైట్ హైడ్రేటింగ్ సీరం అనమాట.
ఇది 100 ml వస్తుంది. ఇందులోని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి. మనకి చాలా చాలా లైట్ గా ఉంటది. ఈ సమ్మర్ లో మనం యూస్ చేసుకోవడానికి మనకి చిరాగ్గా అనిపించే కోసం మీరు కావాలి అనుకుంటే చూసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. లెట్ యువర్ స్కిన్ డ్రింక్ అప్ యువర్ హైడ్రేషన్ కైండ్ ఆఫ్ థింగ్. AM లో PM లో 2 టైంలో యూస్ చేసుకోవచ్చు. పార్ట్ ఆఫ్ యువర్ స్కిన్ కేర్ గా యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హైపెన్ 44% రైస్ వాటర్ బ్రైటనింగ్ సీరం ప్యాడ్స్ అన్నమాట. ఇందులో 44% రైస్ వాటర్ ఉంటుంది, 42% ఆక్వా, 5% నియాసినమైడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది కొంచెం యూనిక్ ప్రోడక్ట్, బట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి కొనాలి అంటే డిస్కౌంట్లు ఉన్నప్పుడు కొనుక్కుంటే బెనిఫిట్ అనమాట. ఫుల్ ప్రైస్ ఇచ్చి కొనవసరం లేదు, ఎందుకంటే మనకి అమెజాన్ లో అన్ని టైం మంచి మంచి డిస్కౌంట్స్ వస్తాయి. ఇవి వచ్చేసి ప్యాడ్స్, ఇలా చిన్న చిన్న ప్యాడ్స్ ఉంటాయి. మనకు ఒక చిన్న ట్వీజర్ లాంటిది ఇస్తారు. దీంతో ఒక్కొక్క ప్యాడ్ తీయాలి, ఎందుకంటే మనం చేయి పెడితే కంటామినేట్ అవుతుంది కాబట్టి. ఇందులో ఇలాంటి ప్యాడ్స్ ఉంటే ఒక ప్యాడ్ తీసుకుని చేసుకోవచ్చు. ఇది నాకు మీకు నిజంగా హార్ట్ మీద హ్యాండ్ వేసుకొని చెప్పాలి అనుకుంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది అనమాట. మీరు వెరీ సీరియస్ ఆన్ యువర్ స్కిన్ కేర్, మీరు స్కిన్ కేర్ మీద చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గివ్స్ యూ సో మచ్ హ్యాపీనెస్ అంటే మీరు గ్యారంటీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అది దీని సంగతి. 2 అయిపోయాయి కదా. అండ్ ఈ హైపెన్ది లిప్ బామ్స్ అనేవి చాలా చాలా ఆ మధ్యన ట్రెండ్ లో వచ్చాయి. ఇది వచ్చేసి పీచ్. ఇది మనకి సింపుల్ లిప్ బామ్ లాగే అనిపిస్తుంది. సో ఇది ఇలా ఉంటది, మనకి ఈ షేప్ లో ఉంటది. మీకు ఇక్కడ చూడొచ్చు. జస్ట్ మనం లిప్ బామ్ తీసుకొని అప్లై చేసుకోవడమే. ఇట్స్ వాటర్ బేస్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. నాట్ లైక్ థిక్ లిప్ బామ్ లాగా కాకుండా చిన్న స్వీట్ టేస్ట్ ఉంటుంది ఈ లిప్ బామ్ది. అండ్ సింపుల్ లిప్ బామ్ అనమాట. ఇది వచ్చేసి 10 grams ఉంటుంది. ఇది పీచ్ ఫ్లేవర్. విటమిన్ E 1% ఉంటుంది. అరలోనిక్ యాసిడ్. ఇందులోని ఎటువంటి SPF ఉండదు. సో బయటకు వెళ్ళినప్పుడు కాదు, ఇంట్లో ఉన్నప్పుడు గ్లాసీ లిప్స్ కావాలనుకున్నప్పుడు రాత్రుల్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇందులో SPF ఉండదు. ఈ ఎండాకాలంలో SPF ఉన్న లిప్ బామ్స్ యూస్ చేస్తే మంచిది బయటకు వెళ్ళినప్పుడు. దెన్ లాస్ట్ 2 products ఉన్నాయి. ఇది వచ్చేసి హైపెన్ బ్యారియర్ కేర్ క్రీమ్ అనమాట. మీరు కనుక ఎక్కువ మేకప్ యూస్ చేస్తున్నట్టయితే మాత్రం ఒక బ్యారియర్ క్రీమ్ మీ దగ్గర ఉంచుకోవడం అనేది మచ్ సేఫర్ అనమాట. అది మన స్కిన్ కేర్ కి మన మేకప్ కి మధ్యలో ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది. అది అనమాట. ఈ మధ్యన కంపెనీస్ చాలా వరకు ఈ బ్యారియర్ క్రీమ్స్ అన్నవి రిలీజ్ చేసాయి. ఉంటుంది, మనం కొంచెం క్రీమ్ తీసుకుంటాము, అప్లై చేసేస్తాం, మన స్కిన్ కేర్ అంతా అయిపోయిన తర్వాత. ఓకేనా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్ఫ్యూజ్డ్ డ్యూ డ్రాప్స్ అనమాట. ఇది హైలైటర్ కైండ్ ఆఫ్ డ్యూ డ్రాప్స్. నాట్ హైలైటర్ కూడా కాదు, నేను చెప్పలేను, బట్ ఇది ఒక రకమైన గ్లో డ్రాప్స్ అనమాట. లైక్ మీకు చిన్న హైడ్రేషన్ అన్నది, చిన్న గ్లో అన్నది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. చిన్న గ్లిటర్ ఉంటుంది, మనకి కెమెరా పట్టుకోదు కానీ మనం డైరెక్ట్ గా చూసినట్టు తెలుస్తుంది. మాయిశ్చరైజర్ లో ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ లైట్ ఇన్ టెక్స్చర్ అనమాట. ఇది నేను ట్రై చేసిన కొన్ని హైపెన్ ప్రోడక్ట్స్. మీరు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. మీరు ఏదైనా మంచి ప్రైస్ కి వస్తుంది, ఇది బాగుంటది, వర్తే అని మీకు అనిపిస్తే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అంతే. బాయ్.